ఛానల్ ఫ్రెండ్స్, ఇది మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ సంబంధించి జూనియర్ టెక్నీషియన్స్ అండ్ ఫైర్మ్యాన్ కోసం అయితే అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మన 1st October స్టార్ట్ అయింది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 31st October 2022. ఇదైతే మనకి కాయిన్స్ అండ్ మెడల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇక్కడ ప్రింటింగ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. నాసిక్లో అయితే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది. ఇదైతే మన హైదరాబాద్కి సంబంధించి యూనిట్ అనమాట. ఇక్కడైతే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నీషియన్స్ ఎట్ W1 లెవెల్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 23/1981 డేటెడ్ 1st October 2022 అయితే మనకి ఇది రిలీజ్ అయితే అయింది. 01/2022 టోటల్గా మనకి 83 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ 68 అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఫిటర్ 6, ఇంకా జూనియర్ టెక్నీషియన్ టర్నర్ 1, ఇంకా జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ 1, ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 3 అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 3 ఉన్నాయి. ఇంకా ఫైర్ మ్యాన్ ఒకటి. టోటల్గా అయితే 83 అయితే ఉన్నాయి. మనకి W1 లెవెల్ పే స్కేల్ అయితే బేసిక్ 18,780 నుంచి 67,390 రూపీస్, అంటే దాదాపుగా 35,000 పర్ మంత్ అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన వరకు మనకి ఈ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇలా ఉంది. ఏజ్ యాజ్ ఆన్ 1st July 2022 అయితే చూసుకోవాలి. 18 to 25 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. SC/ST 5 years, OBC NCL 3 years. ఇక్కడైతే మనకి 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 dates మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఈ డేట్స్ కూడా తీసుకోవాలి. ఆ డేట్స్ ఏంటంటే 2nd July 1997 అండ్ 1st July 2004. ఈ బోత్ డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఈ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ కంట్రోల్ అయితే ఎక్కువ ఉన్నాయి. వేకెన్సీస్ 68 దాకా ఉన్నాయి. దీనికి ITI కానీ డిప్లొమా కానీ అడుగుతున్నారు, ఏదో ఒకటి. ఫుల్ టైమ్ ITI NCVT లేదా SCVT ఇన్ ప్రింటింగ్ ట్రేడ్ అనమాట. మనకి ప్రింటింగ్ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది ఏంటంటే మనకి లిథో ఆఫ్సెట్ మిషన్ మైండర్, లేదంటే లెటర్ ప్రెస్ మిషన్ మైండర్, లేదంటే ఆఫ్సెట్ ప్రింటింగ్, ఇంకా మనకి ప్లేట్ మేకింగ్, ఇంకా ఎలక్ట్రో ప్లేటింగ్, ఇంకా ఫుల్ టైమ్ ITI ఇన్ ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజేటర్ అండ్ లేదంటే కనుక హ్యాండ్ కంపోజింగ్. ఇది ఒకసారి ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా తెలిసిపోతుంది. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళైతే కనుక ఈ 3 years డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ పాలిటెక్నిక్ డిప్లొమా ఏదైనా పర్వాలేదు, ఇదైతే సరిపోతుంది. రిమైనింగ్ వాటి అన్నిటికీ కూడాను ITI ఫుల్ టైమ్ ITI ఫ్రమ్ NCVT లేదా SCVT నుంచి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ దానికి మాత్రం డిప్లొమా అయితే అడుగుతున్నారు. ఇంకా ఫైర్ మ్యాన్కి సంబంధించి 10th class పాస్డ్ సరిపోతుంది. ఇంకా సర్టిఫికెట్ ఇన్ ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇచ్చారు. దీనికి హైట్ వెయిట్ అయితే ఉంటాయి. ఓన్లీ ఫర్ ఈ పోస్ట్ అనమాట. ఫైర్ మ్యాన్కి సంబంధించి 165 centimeters ఉండాలి. చెస్ట్ 31 inches to 33 inches, అంటే మనకి 79 to 84 ఉండాలి. ఇంకా ఐ విజన్ ఏదైతే ఉందో మనకి విజువల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. మనకి కలర్ బ్లైండ్నెస్ అవి ఉండకూడదు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఫర్ UR EWS అండ్ OBC క్యాండిడేట్స్కి సంబంధించి ఇంక్లూజివ్ GST 600 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా SC/ST PWD క్యాండిడేట్స్కి సంబంధించి 200 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ జూనియర్ టెక్నీషియన్స్ కోసం. మనకి ఇక్కడ 120 minutes టైం అయితే ఇస్తారు, 2 hours టైము. ఇంకా ఇక్కడ part 1 part 2 అయితే ఉన్నది. part 1కి సంబంధించి మనకి ఇక్కడ 4 subjects అయితే ఉన్నాయి. 60 minutes జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. part Bకి సంబంధించి టెక్నికల్ సబ్జెక్ట్ వాళ్ళ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రీమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. రాంగ్ ఆన్సర్ పెడితే మనకి నెగిటివ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరగదు. మనకు
ఇదొక ప్లస్ పాయింట్. మన హిందీ ఇంగ్లీష్లో అయితే పేపర్ అడగడం జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ 55%, ఓబీసీ 50%, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 45%. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్. దీనికి సంబంధించినటువంటి ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి టెస్ట్ వచ్చేసరికి నవంబర్, డిసెంబర్ 2022లో అయితే ఆ సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫీజు, ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా కూడా మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించి అప్లోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా పూర్తి డీటెయిల్స్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అనమాట. 1 అక్టోబర్ స్టార్ట్ అయింది, 31 అక్టోబర్ 2022 లాస్ట్ డేట్. మన ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇంకా సెక్యూరిటీ కాలేజ్ లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, ఇంకా పేమెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఆన్లైన్లో పే చేయాలి. ఫస్ట్ ఇక్కడైతే ఈ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కోసం అయితే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, అప్ టు 35 క్యారెక్టర్స్ యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ సెకండ్ టైం అయితే ఇవ్వాలి, పైన ఇచ్చిందే కింద ఇవ్వాలి. అలాగే మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడేమో డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏది అలాగా. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి, అప్ టు 60 క్యారెక్టర్స్. ఇక్కడైతే క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతాయి. అవి మనకి ఈమెయిల్ కూడా వస్తాయి, అవి మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇలాగైతే వచ్చింది. ఆర్ యూ ష్యూర్ డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ అని వస్తుంది. ఈ డీటెయిల్స్ మన ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి అవకాశం ఉండే తర్వాత, అందుకని ఒకసారి చెక్ చేసుకొని మనం ఓకే అనుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ అయినా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనాలి. ఓకే అన్నాం మనం. ఇలాగైతే మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మనకి జనరేట్ అయిపోయాయి, మన ఈమెయిల్ ఐడి కూడా వస్తాయి. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఈ రెండు కూడా టిక్ ఆన్ చేయాలి మనం. ఇక్కడైతే నెక్స్ట్ అయితే అనాలి. మన ఫోటో సిగ్నేచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి. ఫోటో మనకి 4.5 x 3.5 సెంటీమీటర్స్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి, 200 x 230 పిక్సెల్స్ ఉండాలి, 20 to 50 KB మధ్య జేపీజీలో అయితే ఉండాలి. అదైతే మనం అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ సంబంధించి 140 x 60 పిక్సెల్స్లో అయితే ఉండాలి. ఒక వైట్ పేపర్ మీద మనం ఈ బ్లాకింగ్తో అయితే మనం సైన్ చేసుకొని ఈ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అప్ టు 10 to 20 KB మధ్య జేపీజీలో అయితే అప్లోడ్ చేసి ఇక్కడైతే మనం నెక్స్ట్ అయితే అనాలి. ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మన క్యాడర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింటింగ్ కంట్రోల్, ఇంజనీరింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్. మనకి నోటిఫికేషన్లోకి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ జూనియర్ టెక్నీషియన్, డిప్లొమా, ఐటీకి సంబంధించి ప్రింటింగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, తర్వాత కిందవే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలాగైతే ఉన్నాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడైతే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఈ ప్రింటింగ్ కంట్రోల్లో ఓన్లీ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ ఒకటే ఉన్నది, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. వేరే తీసి దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ అన్నీ అయితే వస్తాయి. మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే వచ్చింది. దీనికి ఐటీఐ, డిప్లొమా అయితే ఇచ్చాను క్వాలిఫికేషన్. ఇక్కడైతే మనం కేటగిరీ జనరల్, యూఆర్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక డిజబిలిటీ టైప్, ఇంకా అక్కడ పర్సంటేజీ, దానికి సంబంధించినటువంటి స్క్రైబ్ కావాలా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వరకు ఇవ్వాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ అయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, పీరియడ్ ఆఫ్ సర్వీస్, ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడేమో వెదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ అని అడుగుతున్నది. ఇదైతే మనం ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్, అదర్వైజ్ నో పెట్టాలి. ఇక్కడైతే రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండ్ విడో డైవర్స్డ్ అయితే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. అలాగే డిఫెన్స్ పర్సనల్ సంబంధించిన వాళ్ళు ఇదైతే కనుక
డిఫెన్స్ పర్సనల్ వాళ్ళకి సంబంధించినటువంటి డిజబుల్ పర్సన్స్ సంబంధించిన వాళ్ళైతే ఇది ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఎస్పీఎంసీల్ హైదరాబాద్ లేదంటే ఎస్పీఎంసీలో వర్క్ చేస్తున్న వాళ్ళ తాలూకు అయితే కనుక ఇన్ సర్వీస్ వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ సిటిజన్షిప్ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఇచ్చారు, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్, డే, మంత్, ఇయర్. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్, ఫీమేల్. ఇక్కడ మీరు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే కవలాలు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ అయితే కనుక వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి, మ్యారీడ్ అయితే స్పౌజ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇవ్వాలి 1, 2, 3. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి, ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే పైకి కిందకి వచ్చేస్తుంది, అదర్వైజ్ ఇది కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అయితే కమ్యూనికేషన్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి 600 రూపీస్ అయితే ఫీజు వచ్చింది. మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది, అవైతే మనం ఎడిట్ చేసుకొని అగైన్ మనం వ్యాలిడేట్ చేసుకుని గ్రీన్ కలర్లో వస్తుంది, అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈక్యూ యాజ్ ఆన్ 1st July 2022. మనకి దీనికి ఐటీఐ కానీ ఫుల్ టైం డిప్లొమా కానీ అడుగుతున్నారు. ఇక్కడ మన 10th క్లాస్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఫస్ట్ క్లాస్ గ్రేడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, ఏదైతే అది అయితే మనం ఇక్కడ ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లితో ఆఫ్సెట్ లేకపోతే లెటర్ ప్రెస్ మెషినా లేకపోతే ఎలక్ట్రో ప్లేటింగ్ ఏదైతే ఉన్నాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఏదైతే మనకి మన సబ్జెక్ట్కి సంబంధించి అదైతే సెలెక్ట్ చేసుకుని ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, క్లాస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. చేస్తూ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాం, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇక లాంగ్వేజ్ అయితే ఒకటి కంపల్సరీగా ఇవ్వాలి, 3 కూడా ఇవ్వచ్చు, ఇక్కడ 3 కూడా ఇవ్వచ్చు. ఇక్కడ తెలుగు సపోజ్ రీడ్, రైట్, స్పీక్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ వ్యాలిడేట్ చేసుకొని ఏదైనా ఎర్రర్స్ ఉంటే మోడిఫై చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చాము. ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతున్నది అప్లికేషన్. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, అన్నీ చెక్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో. ఏదైనా వేరియేషన్ ఉంటే మనం అయితే మార్చుకోవాలి. ఇక్కడ తర్వాత అయితే మన కంప్లీట్ రిజిస్ట్రేషన్ తర్వాత అవకాశం ఉండదు కాబట్టి చెక్ చేసుకోవాలి 1-4 సార్లు. అన్నీ కరెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అని మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అనాలి. ఇక్కడ ఓకే అనాలి. ఇక్కడ మళ్ళీ మనకు అవకాశం ఇస్తున్నారు, ఆర్ షూర్ అని, క్యాన్సిల్ అని బ్యాక్ వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉంటే ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేసి ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి. లెఫ్ట్ థంబ్ వచ్చేసరికి మనం 20 to 50 KB మధ్య అయితే ఉండాలి. మనం బ్లాక్ కానీ బ్లూ ఇంక్ కానీ తీసుకొని ఇంప్రెషన్ అయితే లెఫ్ట్ థంబ్ ఒక వైట్ పేపర్ మీద స్కాన్ చేసుకోవాలి జేపీజీలో. ఇంకా డిక్లరేషన్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఐ కామా పెట్టి మీ పేరు రాసుకొని పూర్తిగా హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ అని రాసుకొని అది స్కాన్ చేసుకొని జేపీజీలో 50 to 100 KB మధ్య అయితే మనం ఇక్కడ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. 600 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఫీజు అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడైతే మనం క్యాప్చా ఇవ్వాలి, ఇచ్చేసి మనం సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడైతే మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసేసి ఓటీపీ ఫీజు అయితే పే చేయాలి. ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు, ఎంత అప్లికేబుల్ అయితే అంత అప్లికేబుల్. ఎందుకంటే జనరల్ అందరికీ ఫీజు అయితే ఉన్నది, ఫీజు అయితే పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసిస్తే లాగిన్ అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 83 జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి SPP హైదరాబాద్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.